హలో అండి అందరికీ ఈరోజు రవ్వ ఫిష్ పులుసు పెడుతున్నాను. బాగా పసుపు ఉప్పు వేసి కొంచెం వెనిగర్ కూడా వేసుకొని ముక్కలు మంచి తెల్లగా కడుక్కోవాలండి. దీంట్లో అస్సలు కంజూస్తానం చేయకూడదండి. చేప ముక్కలు శుభ్రంగా కడుక్కుంటేనే నీచు వాసన లేకుండా మంచిగా ఉంటాయి. అట్లనే ఒక ఉల్లిగడ్డ సగం కోసుకొని పొరలు తీసి పెట్టుకోవాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే తగినంత చింతపండు. ఇప్పుడు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి, అలానే జీలకర్ర మెంతుల పొడి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ సిద్ధం చేసుకుంటే చిటికలు అయిపోతుందండి పులుసు. నేను మాత్రం ఆవ నూనెతో చేస్తున్నానండి. మా ఇంట్లో ఫిష్ చేప పులుసు అంటే ఆవ నూనెతోనే చేస్తాను. కూరలు కూడా ఆవ నూనెతో చాలా బాగుంటాయి. ఆవ నూనె వేసుకున్న నేను, మీరు ఏ నూనె వాడుకుంటారో ఆ నూనె వేసుకోవచ్చు. మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మెంతులు అలానే ఆవాలు వేసుకొని బాగా చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా దూరగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలి కదా అనేసి ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోమాకండే, అలానే తీపిదనం వచ్చేస్తుంది మనకి పులుసుకి. మిత్తంగానే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోరంగానే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పసుపు వేసేసుకుంటారు. అల్లం వెల్లుల్లిపాయ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఈ నూనెలో అట్ట పడంగానే మంచి అరోమా వస్తుంటుంది. బాగా వేగిన తర్వాత పచ్చి వాసన అంతా పోవాలండి. అప్పటి వరకు వేయించుతూనే ఉండాలి. కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసేసుకుంటారు. చూసారు కదా చేపలు ఎంత తెల్లగా కనిపిస్తున్నాయో. మంచిగా శుభ్రంగా కడిగేస్తే మనకి ఉప్పు పసుపు వేసి కొంచెం వెనిగర్ వేసి కడిగితే నీచు వాసన లేకుండా ముక్కలు శుభ్రంగా ఉంటాయి. ఇప్పుడు దాంట్లో వేయాల్సిన మసాలాలన్నీ జీలకర్ర మెంతుల పొడి, అట్లానే ధనియా పౌడరు, కారం మాత్రం మరింతనే పడుతుందండి. ఉప్పు తగినంత వేసుకొని ఒక్కసారి మంచిగా, ఇంకా గరిటె పెట్టకూడదు కదా, దీంతో పాటే ఎగరేస్తే సరిపోతుందండి. మిక్స్ చేసుకుంటే మంచిగా అన్నిటికీ ఉప్పు కారాలన్నీ పట్టేటట్టు. చూసారు కదా, అలా అన్నీ మిక్స్ అయ్యేటట్టు చూసుకొని రెడీగా ఉంచుకున్న చింతపండు పులుసు వేసేసుకొని అలానే తగినన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. ముక్కలన్నీ సర్దేసుకోవాలి. జరిపేసుకొని ఒక్కసారి కలియబెడితే చేప ముక్కలును ఫిష్ పులుసు మనం పోసుకున్న ఈ చింతపండు అంతా సెట్ అవుతుంది. సెట్ కాలేదు, తిప్పలేకపోతున్నాము, కొంచెం పెద్ద కడాయి తిప్పలేకపోతున్నాం అంటే గరిట పెట్టి సర్దుకోవాలంతే, ఓకే చేసేయకూడదు. ఇక పులుసు కొంచెం తక్కువైంది కాబట్టి ఇంకొంచెం పులుసు వేసుకున్నాను. ఇలా జల్లెడ పెట్టుకున్నాం అనుకోండి, పులుసు లాస్ట్ గరిట వరకు తినచ్చు. డస్ట్ లాంటివి ఏం పట్టదు. ఎంత మనం చేయి అడ్డు పెట్టి వేసినా దాంట్లో ఉండే నార గింజలు పొట్టు అంతా పడుతుంది. చూసారు కదా, అలా నిండుగా చేప ముక్కలు మునిగేటట్టు పులుసు వేసుకొని ఇప్పుడు దాంట్లో కరివేపాకు అలానే పచ్చిమిరపకాయలు ఇట్లా తుంచేసుకోవాలి. పులుసులో పచ్చిమిరపకాయలు ఉడికి చాలా టేస్టీగా ఉంటాయండి. మనము ముక్క కూడా ఎట్లయితే చేప ముక్కలు తింటున్నామో అట్లా అన్నం తినేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు నములుకొని కూడా తినచ్చు. అట్లనే పులుసు వేస్తే మాత్రం మా ఇంట్లో బెల్లం వేయాల్సిందేనండి. ఇష్టం ఉండేటోళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఒక్కసారి వేసి ట్రై చేసి చూడండి, మనకి భలే మంచిగా అనిపిస్తుంది, పులుపు విరుగుతుంది. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసి బాగా ఇది ప్రాసెస్ అంతా హైలోనే ఉంచాలండి. చేప పులుసు సిమ్లో అంటూ పెట్టకూడదు, హైలో పెట్టుకొని చేయాలి. బాగా ఉడికిపోయింది. కొంచెం గరం మసాలా కూడా వేసాను. హైలోనే పెట్టుకోవాలండి, సిమ్లో అస్సలు పెట్టుకోకూడదు. ఒక్కసారి మొత్తం అంతా సర్దేసి నీళ్లుగా పలసగా ఉంది కాబట్టి మనం వేసిన మసాలాలన్నీ లోపలికి ఇంకిపోతాయి. ఒక్కసారి టేస్ట్ చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఏమైనా తక్కువైతే ఈ స్టేజ్లోనే వేసేసుకుంటే తినేటప్పుడు అది పైనుంచి కలుపుకోకుండా ఉంటుందండి. కొంచెం కారం తక్కువైంది. కారం వేసి ఆ కారం కొంచెం సేపు హైలో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసుకొని దింపేసుకోవాలండి. అద్దరిపోయే రవ్ ఫిష్ పులుసు. ఆహా, తింటున్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ ఒక్క పులుసుతోటి మొత్తం అన్నం తినేయచ్చు. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కొంచెం కామెంట్ చేసి చెప్తారా?
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.